మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అంటే ఈ సిమెంట్ డోనర్స్ ఎవరైనా ఉంటే సో 10,000 పే చేస్తామని చెప్పేసి, అంటే ఇప్పుడు నార్మల్గా యూత్ పిల్లలు షేర్ చేసుకుంటా ఉంటారు రీల్స్. సో సిమెంట్ డోనర్ అంట, వెళ్తావారా నువ్వు వెళ్తావా అని చెప్పేసి. అంటే ఇది నిజంగా ఉంటుందా లేకుంటే దానికి సపరేట్గా బ్యాంక్ ఉంటుందా? డెఫినెట్ గా బ్యాంక్ ఉంటుంది, డోనార్ బ్యాంక్స్ ఉంటాయి. డోనార్ బ్యాంక్ వాళ్ళు సో ఇలాంటివి ఒక యంగ్ బాయ్స్ కానీ యంగ్ అడల్ట్స్ కానీ ఉంటే వారి దగ్గర నుంచి వారికి స్క్రీనింగ్ టెస్ట్ చేసి మొత్తం మెడికల్ టెస్ట్ చేసి తీసుకోవచ్చు వాళ్ళు. ఓకే, త్రూ బ్యాంక్ నుంచి రావాలి మనకి. బ్యాంక్స్ వారు ఎట్లాగో వెల్కమ్ చేయాల్సింది, ఎందుకంటే బ్యాంక్స్ ఎక్కడి నుంచి తెస్తాయి? యంగ్ అడల్ట్స్ నుంచే కదా. సో వారు అక్కడ నుంచి వారు ఏదైనా బ్యాంక్స్ ఉంటే అడ్వర్టైజ్ ఏదైనా చేసినట్టయితే ఆ బ్యాంకుకి వెళ్ళి అన్ని టెస్ట్లు చేసుకొని వారి సెమెన్ బాగుందంటే వారి సెమెన్ సేకరించి మంచిగా వాష్ చేసి మీడియాలో ఫ్రీజ్ చేసి మనకి పంపిస్తారు. మంచి యంగ్ అడల్ట్స్ ఇవ్వచ్చు, బ్యాంక్స్ కి ఇవ్వచ్చు, నాట్ ఇన్ ఐవీఎఫ్ సెంటర్స్. బ్యాంక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో ఐవీఎఫ్ సెంటర్లకు ఇస్తే తీసుకోవడానికి లేదు, చేయడానికి కూడా రైట్ లేదు. మనకి కంపల్సరీ బ్యాంకులలో ఇవ్వాల్సి ఉంటుంది. సో కొన్ని ఐవీఎఫ్ సెంటర్లో డైరెక్ట్ బ్యాంకులు ఉంటాయి కదా, సో అట్లా మన దానికి ఉందా? మన దగ్గర ఏఆర్టీ బ్యాంక్ లేదు. మేడం, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ అంటే ఈ సీమన్ టెస్ట్కి మగవాళ్ళు ఒప్పుకోరు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా ఇప్పుడు ఒక పేరు వచ్చినప్పుడు మీ దగ్గరికి, సో హస్బెండ్ వచ్చి అంటే తనలో ఏదైనా లోపం ఉందని తెలిసి సో మీతో రిక్వెస్ట్ చేసి సో వేరే వాళ్ళ సీమన్తో చేసేయండి మేడం ఐవీఎఫ్, సో అంటే ఇది తెలిస్తే ప్రాబ్లం అవుతుంది మా వైఫ్కి కానీ మా ఫ్యామిలీలో కానీ అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు చేస్తారా అలా? ఓకే, చాలా మంది అడుగుతూ ఉంటారు. ఓకే, మా వైఫ్ కి తెలియకుండా చేయండి అది ఇదని అడుగుతుంటారు, కానీ వీ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే రేపు లీగల్ ఇష్యూస్ వస్తాయి. రేపు ఏదైనా వైఫ్ వాళ్ళ మధ్యలో ఏదైనా అయినప్పుడు తర్వాత తెలిసినప్పుడు గొడవలు అవుతాయి కదా. అబ్జల్యూట్లీ నో. ఖచ్చితంగా వైఫ్ కి ఇన్ఫార్మ్ చేసి ఆమె ఒప్పుకుంటేనే డోనర్ ఆప్షన్ తీసుకుంటాం. ఓకే.